పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. గత కొద్ది రోజులుగా వివేకానంద గారి దారుణమైన హత్య గురించి వివిధమైనటువంటి కోణాల్లో దాన్ని తీసుకువెళ్తూ అసలు అది ఆ రోజు జరిగిన సంఘటన ఫొటోస్ కానీ ఆ జరిగిన విధానం చూసుకుంటేనే ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్కి కూడాను వెన్నులోంచి చలిపుట్టే విధంగా ఆయన హత్య జరగటం చాలా దురదృష్టకరం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నట్టయితే సజ్జల రామకృష్ణ గారి కిలాడి మాటలు, మన ముఖ్యమంత్రి గారి జగత్ కిలాడి మాటలు, ఈరోజు ఈ కిలాడీల దోపిడీతో ఆంధ్ర రాష్ట్రం దోచబడుతుందనేది ఎంతో వాస్తవమండి. అధికారంలో వచ్చే వరకు జగన్ గారి దొంగ మాటలు, ఈరోజు సజ్జల గారు తోడు దొంగగా చేరి తోడు దొంగ మాటలు. చిన్నప్పుడు ఎప్పుడో మేము ఒక పాట వినేవాళ్ళండి, దొంగలకే దొంగ ఈ సూపర్ దొంగ, దొరకడి ఎవడికి వీడు ఘరానా దొంగ అని. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లాని మీ ఇష్టానికి పనిచేసుకొని రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు. మీరు దోపిడీ చేయింది అంటూ ఏమైనా ఉన్నదా అని ఒక్కసారి మనస్సాక్షి కలిగి ఆలోచించమని ఈరోజు టీడీపీ పార్టీ నుంచి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇసుకను చూస్తే అక్రమంగా దాన్ని దోపిడీ చేసేసారు. గ్రనైట్, ముగ్గురాయి, సున్నపురాయి, ఇలా ఖనిజ సంపదలన్నింటినీ మీరు లూటీ చేస్తూ ఆఖరికి మట్టిని కూడా వదలకుండా మట్టిని కూడా మింగేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మన్ను తిన్న పాము స్థితికి, ఎటు అభివృద్ధిలో కదలలేని స్థితి తీసుకొచ్చారనేది ఇది మన రాష్ట్రం మొత్తం సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం ఎరిగినటువంటి ఒక వాస్తవం అనేది ఈరోజు మీరు తెలుసుకోవాలని మేము మీకు తెలియజేస్తున్నామండి. అయినా సజ్జల గారు, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ క్విడ్ ప్రోకో అందరికీ తెలుసండి, ఇంక్లూడింగ్ సిబిఐ వాళ్ళకు కూడా తెలుసు అనేది మీరు తెలుసుకోలేకపోవడం చాలా కామెడీగా ఉంది. సజ్జల గారు, మీకు ఒక సూటి ప్రశ్న నేను వేస్తున్నాను. ఛార్జ్ షీట్ నెంబర్ 5, ఛార్జ్ షీట్ నెంబర్ 5 A7 దాల్మియా సిమెంట్ కేసు సంగతి ఏంటండి? అసలు మీ సంగతి తెలియంది రాష్ట్రంలో ఎవరికైనా ఉన్నదా? మీ చరిత్ర, మీ కుటుంబ చరిత్ర, మీ మైనింగ్ మాఫియాలు, కుంభకోణాలు వందల కొలదిగా ఈరోజు సిబిఐ పెట్టిలో దాక్కుని ఉన్నాయనేది మీరు తెలుసుకోండి. పాపం బద్దలైనట్టు తొందరలో ఆ కేసులన్నీ బయటికి రావటం తొందరలోనే జరగబోతున్నది. ఒక పాము పుట్ట కనుక పగలు కొడితే పుట్టలో విషనాగులన్నీ ఎలా బయటకు వస్తాయో త్వరలో మీ పాపాల చుట్ట పగిలి బయటకు వచ్చే రోజు తొందరలో ఉన్నదనేది మీరు తెలుసుకోండి. ఆ రోజు తప్పకుండా మీరు కూడా ఒక బ్యారక్ రిజర్వ్ చేసుకోవటం, జగన్ గారి పక్కన ఉండటం అనేది వాస్తవం అనేది కూడా మీరు తెలుసుకోండి. మీకు ఇంకొక సూటి ప్రశ్న వేస్తున్నాను సజ్జల గారు. రెడ్ గోల్డ్, ఆర్ఆర్ గ్లోబల్ సంగతి ఏంటండి? అందరికీ తెలుసు. అసలైనా చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడే ఆ అర్హత మీకు లేదు, ఆ స్థాయి మీకు లేదు అనేది మీరు తెలుసుకోండి. ఈ మధ్యకాలంలో ఈ 2 years బ్యాక్ కరోనా వచ్చినప్పుడు అందరూ బోర్ కొడుతుంది ఒకే ఇంట్లో ఉండి ఆ మూలలో ఈ రూములో దాక్కొని చాలా మందికి బోరు కొట్టి టైం పాస్కి ఒక ఫేమస్ వెబ్ సిరీస్ ఒకటి బాగా ఫేమస్ అయిపోయిందండి, ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పని. సినిమా చూడనోళ్ళు, టీవీ సీరియల్ చూడనోళ్ళు కూడా ఫ్యామిలీ మ్యాన్కి అట్రాక్ట్ అయిపోయారు. అమెజాన్లో వచ్చింది, బహుశా మీరు కూడా చూసే ఉంటారు. అందులో క్రైము, థ్రిల్లరు, సస్పెన్స్ అన్నీ కలిపిన విధంగా ఈ 2.5 yearsలో ఎంత లాగుతారండి మీరు వివేకానంద రెడ్డి గారి మర్డర్ని? ఎన్ని కోణాల్లో మీరు మలుపుతారండి? అసలు చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎక్కడండి పోలిక? నక్కకి నాలుకలో ఉన్నంత తేడా ఉందండి బాబు. అయా కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, మీకు కూడా చెప్తున్నాను, ఒకసారి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. కొడాలి నాని గారు చంద్రబాబు గారు పేరెత్తితేనే పోనకు వచ్చినట్టు పీకలన్నీ బయటకు వచ్చేస్తాయండి. అసలు ఆయన నరాలకి, ఆ గొంతులో ఉన్న నాడాలు ఎక్కడ దిగిపోతాయని చెప్పి వినే మాకు కూడా భయం వేస్తుంది. ఈ మధ్య మన భీమ్లా నాయక్ సినిమా గురించి చెప్తూ నాని గారు చెప్తున్నారు, పేర్ని నాని గారు, మేము కూడా చిన్నప్పుడు సినిమా థియేటర్ చుట్టూ తిరిగాం, మేము కూడా టికెట్ల దగ్గర బ్లాక్ లో టికెట్లు కొనుక్కున్నాం, పేపర్లు దించుకొని థియేటర్లో ఇసిరేసామని చెప్పని.
చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదండి. ఆయన కష్టజీవి. చంద్రబాబు గారి యొక్క మన చరిత్ర కనుక తీసుకుంటే వాటికి ముందు మన కొడాలని గారు చెప్తారు కదా, ఖర్జూరం, లవంగం, యాలక్కాయలు, వంటగదిలో ఉన్న మసాలా సామాన్లన్నీ తీసుకొచ్చి వారి కుటుంబాన్ని మీరు చాలా అవహేళన చేసి మాట్లాడతారు కదా. ఇప్పుడు మీకు చెప్తున్నాను వినండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని తీసుకుంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అండి. ఆయన ఒక కష్టజీవి అండి. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చి మరి రైతులు మనం చూసామంటే రైతులు ప్రేమ కలిగిన వాళ్ళండి. శత్రువును కూడా ప్రేమిస్తారు. తన శత్రువు ఆకులని వస్తే అన్నం పెట్టేది రైతు కుటుంబం. ఈరోజు అమరావతి రైతులే దానికి సాక్ష్యం అనేది మీకు తెలుసు. సోషల్ మీడియా ద్వారా రైతుల్ని మీరు ఎంత హింసలు పెట్టి ఇబ్బంది పెట్టి బూటకాలతో తగిన వాళ్ళకు కూడా మంచి కమ్మటి భోజనం పెట్టినటువంటి రైతు కుటుంబాలను మీరు చూశారండి. అటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తే మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరి హైదరాబాద్ ఒకప్పుడు అడవి లాంటి ప్రదేశాన్ని, మోడిపోయి బీటలాడినటువంటి ప్రదేశాన్ని ఒక రైతు ఎలా సాగు చేస్తాడో సాగు చేసి ఒక వెండి ఒక బంగారు పళ్ళెంలో అన్ని పెట్టిన విధంగా పెట్టి తన నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఇచ్చారనేది వాస్తవం. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర. మరి మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే పక్కా ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అనేది వాస్తవం కాదా అని చెప్పని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. మన వైఎస్ఆర్ గారి నాన్నగారిని రాజారెడ్డి గారిని మనం గమనించినట్లయితే ఈరోజు ఆయన మీద రౌడీ షీటర్ అనే కేసు ఉన్నమాట వాస్తవం అవునా కాదా? అదే కడప జిల్లాలో ఆయన రానియకుండా ఆ జిల్లా నుంచి బహిష్కరణ చేస్తామని చెప్పని ఆ రోజు ప్రజలు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్స్ తీర్మానం చేసినటువంటి మాట వాస్తవం కాదా అని ఈరోజు మేము అడుగుతున్నాం. నిండు సెక్రటరియట్ లో వైఎస్ఆర్ గారి మీద కాల్పులు జరిగిన మాట వాస్తవం కాదా అండి? అది ఫ్యాక్షనిజం కాదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల మీద ఆయన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎస్ఐ గారిని కొట్టి ఆయన మీద కేసు ఫైల్ అనేది వాస్తవం కాదా? ఇది మీ చరిత్ర. మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటున్నారు. ఇప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లిలో 5 ఎకరాల భూమిని మరి అక్కడ ఉన్నటువంటి కార్యాలయాలకి ఇస్తే మొన్నటికి మొన్న మీ నాయకులు వెళ్ళి ఆ భూమిలో టెంట్ వేసుకొని కూర్చొని దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే మరి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ చెప్పారు, ఈ భూమి న్యాయపరంగా వచ్చినది, అక్కడ ఉన్నటువంటి మండల వాళ్ళకి ఇచ్చారు కాబట్టి 25 ఇయర్స్గా ఒక ట్రస్ట్ను పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి చరిత్ర మన నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇదే మీరు చూసుకుంటే ఇడుపులపాయలో మీరు ఎన్ని వేల భూములను మీరు కబ్జా చేశారండి. దళితుల యొక్క భూములు మీరు అక్రమంగా వాటిని ఆక్రమించుకొని దగ్గర 1000 ఎకరాలు చదువులేనటువంటి దళితుల యొక్క భూములను మీరు ఆక్రమించుకొని నిండు అసెంబ్లీలో మీ నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. మీ నాన్నగారు వాటిని తెలియకుండా వాటిని ఆక్రమించుకున్నారు. మా నాన్నగారు దగ్గర 600 ఎకరాల భూమిని నేను తిరిగి వస్తానని చెప్పని మీ నాన్నగారు వైఎస్ఆర్ గారు చెప్పారు. ఇంతవరకు ఆ భూములను మీరు తిరిగి ఇచ్చారా? మీరు వెళ్ళి ఒక రైతు కుటుంబం వెళ్ళి ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబానికి పోల్చుకోవటం ఇది మీకు సిగ్గుగా అనిపించట్లేదని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారిది సేవా దృక్పథం, మీది దోపిడీ దృక్పథం. చంద్రబాబు నాయుడు గారు ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటూ ఇటు తెలంగాణ అని లేకుండా అటు ఆంధ్ర రాష్ట్రం అని లేకుండా ఎక్కడున్నా కూడా తన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని నిన్నటికి నిన్న ఉక్రెయిన్లో చిక్కుకున్నటువంటి మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఒక భరోసానిచ్చి ఒక లీడర్షిప్ కోసం ఆయన పాటుపడే వ్యక్తిగా ఉన్నారు ఈ ఏజ్లో కూడా. మరి మీరు రక్త చరిత్ర, రక్తం తాగటం, బయటికి వచ్చి మేక వండిన పులి లాంటి కబుర్లు చెప్పడం మీ యొక్క డ్యూటీ. మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవడం ఎంత కామెడీగా ఉందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. మరి ఈరోజు సంఘ సేవలు ఇటు టీడీపీ పార్టీ నుంచి చేసి వెళ్ళే లెక్కలో మనం చెప్పలేము. ఎంతమందికి ఒక నిరుద్యోగ వృత్తి కానీ ఒక అన్నదాన కార్యక్రమాల్లో కానీ ఎటువంటివి పార్టీ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా కూడా ఒక టీడీపీ పార్టీ నుంచి ఎన్ని సేవలు చేశారనేది ప్రతి ఒక్కరి మనస్సాక్షికి తెలుసు. మీరు సంఘ విద్రోహులు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని
మీ ఇష్టానికి కుక్క తిప్పుకోకుండా ఇచ్చేసారండి హామీలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మీరు చేస్తున్నటువంటి, మీరు ఇస్తున్నటువంటి ఆ పథకాల కోసం మీరు చేస్తున్నటువంటి ధరలన్నిటి పెంచేసిన విధానం బట్టి గుక్క పట్టి మీరు తిప్పుకోకుండా మీరు హామీలు ఇస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గుక్క పట్టి ఏడుస్తున్నది వాస్తవం కాదా అని చెప్పని ఈరోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి. బాబు గారిది సర్వీస్ మైండ్ అండి, మీది ఫ్యాసిస్ట్ మైండ్ అండి. బాబు గారు ఈ కరెక్షన్ అంటే ఏంటో తెలియదండి. సో మీరు వెళ్ళి బాబు గారితో పోల్చుకొని మాట్లాడటం ఎంత కామెడీగా ఉన్నదనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. సజ్జల రామకృష్ణ గారు ఈరోజు వివేకానందారెడ్డి గారి హత్యలో మీరు మాట్లాడుతున్నటువంటి మాట, సునీత గారు బాబు గారు ఒకటైపోయారని చెప్తున్నారు. మీకు సిగ్గుగా అనిపించటం లేదా? ఇంకో కొంచెం రోజులు మాకపోతే వైఎస్ విజయమ్మ గారు, షర్మిల గారు, అనిల్ అన్న మొత్తం కూడాను ఒకటైపోయారని చెప్పడానికి కూడా మీరు వెనకాడరనేది అందరికీ తెలుసండి. అసలు కోడికత్తి డ్రామా ఏమైపోయిందండి? కోడికత్తి తీసుకొచ్చారు, ఎంత నాటకం చేశారండి. ఈరోజు ఏమైపోయాడు? గవర్నమెంట్ మీదే కదా. ఎలక్షన్లకు ముందు వివేకానంద రెడ్డి గారిని మీరు చంపించి మీరు ఎలక్షన్ టైంలో దీని గురించి మరి ఎస్టాబ్లిషన్ చేయకూడదని చెప్పిన ఆర్డర్ తీసుకొచ్చిన మాట వాస్తవం కాదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. గొడ్డలు పెట్టిన గుండె పోటుగా ప్రచారం చేసింది ఎవరని చెప్పని మేము సూటిగా ప్రశ్నిస్తున్నామండి. దగ్గర 40 కోట్లు ఆ మర్డర్ చేసిన వారికి సుపారీగా ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యం ఎవరికి ఉందని చెప్పని మేము ప్రశ్నిస్తున్నామండి. మరి సాక్షి మీడియాలో ఈరోజు నిందితులకి కొమ్ము కాస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పని మేము మిమ్మల్ని టీడీపీ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నామండి. సిట్టి విచారణను మొత్తం నీరు కార్చింది ఎవరని చెప్పని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి. మరి సిబిఐ విచారణ కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు పిటిషన్ ని ఎందుకు ఉపసంహరించుకున్నారని చెప్పని ఈరోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి. పెద్దల భరోసా లేకుండానే నిందితులు మరి సిబిఐ డిపార్ట్మెంట్ నే బ్లాక్మెయిల్ చేసేటువంటి స్థితికి మీరు వచ్చారని చెప్పని ఈ రోజు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నామండి. సానుభూతి కోసం, ఆ రోజు ఓట్ల కోసం మీ నాన్నగారి మరణాన్ని మీరు ఒక ఆయుధంగా వాడుకొని కోడికొత్తి డ్రామాని మీరే క్రియేట్ చేసి ఈరోజు అతి దారుణమైనటువంటి సాధు మనిషి అయినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యని ఈరోజు ఇలా ఇన్ని మలుపులు, ఫ్యామిలీ మ్యాన్ కన్నా మీరు మించిపోయి మలుపులు తిప్పడం ప్రజలు గమనిస్తున్నారనేది మీరు బాగా నోట్ చేసుకోండి. సజ్జల గారు ఈరోజు సూత్రధారుల్ని మీరు బోన్లో నిలబెట్టకపోతే ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరి ప్రాణాలకు కూడా రక్షణ లేదు అనేటువంటిది వాస్తవం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి. ఎందుకంటే నిన్నటికి నిన్న సోషల్ మీడియా చూస్తున్నప్పుడు మనసు చాలా ఎలా అంటే భయభ్రాంతులకు గురైపోతుంది. ఒక దళితుడు, ఒక పేద వ్యక్తి 10,000 రూపాయల కోసం 10 రూపాయల ఇంట్రెస్ట్ మీకు ఇవ్వలేదని చెప్పని మీ నాయకులు వెళ్ళి వాళ్ళ కాళ్ళు విరగొట్టి వాళ్ళ కులం పేరు పెట్టి వాళ్ళని బూతులు మీరు మాట్లాడుతుంటే మీకు ఎక్కడ ఒక చీమ కుట్టినట్టు కూడా లేకపోవటం ఎంత బాధాకరం అనేది ఒకసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతి మాటకు ముందు ఒక దేవుడు అంటారు, మాటకు వెనుక దేవుడు అంటారు. ఆ రోజు మీరు వివేకానంద రెడ్డి గారి హత్యలో మీరు యాక్షన్ చేస్తూ మీ స్వరంలో ఒడుగు నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారికి మించిపోయి మీరు చేసినటువంటి డ్రామా ఈరోజు స్టెప్ బై స్టెప్ బయటికి వస్తున్న విధానాన్ని బట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరి నారాసుని రక్త చరిత్ర అని మాట్లాడుతున్నారే, తప్పకుండా దీనికి మీరు డ్యామేజ్ షూట్ మేము వేస్తాము. మీరు బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాల్సిన స్థితి వస్తుందని చెప్పని మీరు తెలుసుకోవాలని చెప్పని మేము మీకు తెలియజేస్తున్నామండి. ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్యలో ఉదయం 6:15 హత్య జరిగింది. ఆ రోజు సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పేగే కదా మీకు వేయడం. నేను అసెంబ్లీలో కూడా మీరు చెప్పారు కదా, ఒక కన్ను నాదైతే అధ్యక్ష, ఆ బాబాయ్దైతే ఒక కన్ను ఇంకొక బాబాయ్కి అధ్యక్ష అని చెప్పారు కదా మీరు డైలాగులు. మరి ఒక్క పేగే కదా ఎడము, బాబాయ్ చనిపోయారు అని చెప్పి ఉదయం 6 గంటలకు తెలిస్తే మీరు ఎందుకండి ఈవినింగ్ 6 o'clock వరకు మీరు చేరలేకపోయారు? ఇదేనా మీ నిజమైన ప్రేమ? ఈరోజు మీ చెల్లెలే కదా, ఒక్క పేగే కదా ఎడము. ఈరోజు సునీత గారి మీదే ఈ మర్డర్ కేసుని ఆమె మెడకు చుట్టాలని కన్న తండ్రిని మరి ఇటువంటి విషమ ప్రయోగాలు చేయటం ఒక నాయకుడిగా మీకు ఉండవలసిన లక్ష్యమా
అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. వివేకానంద రెడ్డి గారి మృతి గురించి తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి హత్య జరిగిన ప్రాంతంలోనే సాక్ష్యాలు చెరిపేందుకు ఎవరి ప్రోద్బలంతో వాళ్ళ పనిచేశారనేది ఈరోజు మీ అంతరాత్మలకు తెలియదా? అక్కడ ఉన్న ప్రజలకు తెలియదా? మీ చుట్టూ ఉన్న నాయకులకు తెలియదా? కాబట్టి ఈ కళ్ళబొల్లి మాటలు ఇవన్నీ కూడా మీరు నిలిపేసి మీ స్థాయి చంద్రబాబు నాయుడు గారి పేరెత్తే స్థాయి కూడా కాదని సజ్జల గారు తెలుసుకోవాలని మీకు మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అయినా అసలు మీరు ఏ రోజైనా సజ్జల గారు ప్రజల్లోకి వచ్చారా? ఒక 1000 అయినా మీకు అట్లీస్ట్ ఒక 100 అయినా మీకు ఒక ఓట్ బ్యాంకింగ్ ఉందా అండి? మీరు ఒక ఉద్యోగిగా అక్కడికి వచ్చారు. మీ ఉద్యోగ ధర్మం మీకు చేయండి. మీకు దగ్గర ఒక 3 lakhs వరకు మీకు శాలరీ వస్తుంది. అండ్ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన ఆస్తులని మీరు శుభ్రంగా కాపాడుకున్నారు. మీరు సలహాలు ఇవ్వడానికి ఆయన దగ్గర మీరు ఉద్యోగం చేస్తూ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఒక పక్కన సిబిఐలో విచారణ జరుగుతున్నప్పుడు దాని గురించి ఆర్గ్యూ చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ కేసుని అడ్డదారులు తిప్పకూడదు అనేటువంటి ఒక జ్ఞానం లేకుండా మీరు మాట్లాడటం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా నవ్వుతుంది. పట్ల పనిగా అమ్మ లక్ష్మమ్మ మీకు కూడా చెప్పేస్తున్నామండి. ఎందుకంటే పార్టీ ముందు మీరు మా లోకేష్ గారి నుంచి ఒక మాట అవుతారు, ట్యూషన్ మాస్టర్ పెట్టించు, తెలుగుని చదివించు అని చెప్పాలి. నిన్న వైజాగ్లో మన ముఖ్యమంత్రి గారు మరి జింక అది సాధు ప్రాణియా, అది ఒక మృగమా అనేది తెలియకుండా జింకను మృగంతో పోల్చారండి. అంటే లోపల ఆయన చేసేవన్నీ కూడాను మృగం పనులు చేస్తూ పైకి ఎంతో నవ్వులు నటిస్తూ ఉంటారు. కాబట్టి లక్ష్మీపార్తి గారు మీరు కూడా తెలుసుకోండి అమ్మా. మీరు మాటకు ముందు ఎన్టీఆర్ గారి ఒంటరి జీవితాన్ని ఆసరాగా చేసుకొని ఆయన జీవితంలోకి మీరు ఎంటర్ అయ్యి మీరేదో మా లోకేష్ బాబుకి మరి మూతి గడిగినట్టు ఇంకొకటి ఏదో గడిగినట్టు మీరే ఆయనకి మరి అమ్మమ్మైనట్టు ఆయనకి అన్నప్రాసం చేసినట్టు ఆయన కాళ్ళ మీద వేసుకుని అయ్యి అని జోలపాటలు పాడుతూ నీళ్లు పోసినట్టు ఆయనకి ఉయ్యాల్లో వేసి ఊపినట్టు ఏదేదో మీరు సొంత ఇంటికి అయిపోయినట్టు మా మనవడు తెలుగు నేర్చుకోవాలి, నా అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముక్కుతో మాట్లాడతారు కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ట్యూషన్ ఎవరికి పెట్టించాలి, తెలుగు భాష ఎవరికి నేర్పించాలని. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కూడా నవ్వుతున్నాయండి సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా మాట్లాడేవాళ్ళు. కాబట్టి సజ్జల గారికి ఈరోజు మేము తెలియజేస్తున్నాం, ఏ విధంగా చూసుకున్నా కూడాను మరి మీరు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోదగినటువంటి వారు కాదని చెప్పని మరి ఈరోజు రక్త చరిత్ర ఉన్నటువంటి ఒక ఫ్యామిలీకి, రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీకి పోల్చుకోవడానికి కూడా ఎక్కడ కంపారిజన్ లేదనేది మీరు తెలుసుకోండి. మరి చంద్రబాబు నాయుడు గారు తన చిన్న వయసులోనే సినిమా థియేటర్ దగ్గర కూర్చొని ఆయన టికెట్ల కోసమో బ్లాక్లో టికెట్ల కోసమో హీరోల మీద మరి పూలు ఎనర్జీ పాట పడ్డ వ్యక్తి కాదండి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా కష్టం నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి. తన చిన్న వయసులోనే మరి 7 times ఒక ఎమ్మెల్యేగా ఆయన పనిచేసి చిన్న వయసులోనే మరి 28 yearsకే ఒక ఎమ్మెల్యేగా ఆయన అయ్యి లాస్ట్కి ఒక ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కూడా నాకు వద్దు అనుకొని అహర్నిశలు భవిష్యత్తు గురించి, రాష్ట్రాల గురించి, అభివృద్ధి గురించి ఆయన పాటుపడే వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఆయన అన్బీటబుల్ రికార్డ్స్ని మీరు రీచ్ అవ్వలేదనేది మీరు తెలుసుకోండి. ఇవాళ మార్నింగ్ చక్కగా కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ వెండిపడలో అన్ని పెట్టి హైదరాబాద్ ప్రజలకు ఇచ్చేసారండి. ఈరోజు హైటెక్ సిటీ వైపు వెళ్తుంటే మనం అమెరికాలో ఉన్నామా, దుబాయ్లో ఉన్నామా అనే విధంగా ఆయన నిర్మాణాన్ని చేపట్టి ఇక్కడ ప్రజలు ఉద్యోగాలు కొరతలు లేకుండా ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని 100 మంది వచ్చినా కూడా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అనేటువంటి ధైర్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇక్కడ దొరికింది అనేది వాస్తవం. అది ప్రతి ఒక్కరూ ఆయన శత్రువైన ఒప్పుకొని తీరాల్సింది. కాబట్టి ఇంకా చేయడానికి ఏం లేకుండా ఆఖరికి ఆయన చెత్త గురించి తీసుకొని ఈరోజు చెత్తను మనం రోడ్డు మీద వేయకుండా మన సిటీని డెవలప్ చేసుకోవాలని ఒక దృక్పథంతో ఆయన పెడుతున్నాడు. ఇట్స్ వెరీ గుడ్, వీఆర్ అప్రిషియేటింగ్ ఇట్. కానీ నవ్యాంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారి యొక్క మేధాశక్తిని సర్వనాశనం చేసేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉద్యోగాలని మభ్యపెట్టి వాళ్ళకి గ్రామ వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి రుచి చూపించి ఈరోజు ఆ వాలంటరీ వ్యవస్థతో బాత్రూములు కలిగేటువంటి స్థితికి తీసుకొచ్చేటువంటి చెత్త ప్రభుత్వం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఈరోజు ఈ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీని, హత్య రాజకీయాల ఫ్యామిలీని
తుదముట్టించకపోతే రాష్ట్రంలో ఎవరు ప్రశాంతతగా బతకలేరనేది కూడా వాస్తవం తెలుసుకొని మాట్లాడేటప్పుడు చంద్రబాబు గారి స్థాయిని తెలుసుకొని మీరు మాట్లాడమని, ఇంకా మీకు అసలు ఏ రోజు న్యాయ వ్యవస్థ అంటే మీకు ఒక గౌరవం లేదు. న్యాయ వ్యవస్థకి ఏ రోజు మీరు ఒబే అయినట్టు మీరు నటిస్తారు. కాబట్టి సిబిఐని, న్యాయ వ్యవస్థని మీరు గౌరవించి కేసుని అడ్డదారులు మీరు పట్టించకుండా, ఎప్పుడైనా తప్పును ఒప్పుకున్నవాడు జీవితంలో ఒక గొప్ప పరిణితి కలిగిన వాడుగా అవుతాడనేటువంటి ఒక సూక్తిని మీరు మనసులో పెట్టుకొని పరిపాలన చేయాలి. ఇంకా 2 years మీకు టైం ఉంది కాబట్టి మంచి పరిపాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని టీడీపీ పార్టీ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.